గొప్ప అంటే అది కుదరదండి. అది లా విల్ గో బై సేమ్ మెజర్. ఇంకా అదే సందర్భంలో మీరు బీజేపీ రాజకీయాలు ఏపీలో ప్రస్తావన తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ అండ్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేషనల్ సెక్రటరీగా ఉన్న సత్యకుమార్ రాజంపేట ఎంపీ టికెట్ దక్కకుండా చేసి అతను తనకు ఎక్కడా కాంపిటీటర్గా అవుతాడో రేపు పొద్దున ఎలక్ట్ అయితే అని చెప్పి ఉద్దేశంతో, అంటే ఈ బ్లేమ్, ఇది బీజేపీలో ఇంటర్నల్గా జరుగుతున్న బ్లేమ్ గేమ్. సీఎం రమేష్ గారు ఆయన్ని చాకచక్యంగా ధర్మవరం పంపించారు అని చెప్పేసి. వాస్తవంగా సత్యకుమార్కి పార్టీ జాతీయ కార్యవర్గంలో మంచి సేవ్ ఉంది. హిడిడ్ ఎ లాట్. ఆయన కేరళ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు. ఓకే, 2-3 సార్లు గట్టి ఆందోళనలో పాల్గొన్నాడు, అరెస్ట్ అయ్యాడు. మంచి నెట్వర్క్ ఉన్నది. తెలుగుదేశంతో కూడా బాగా నెట్వర్క్ ఉంది. కానీ డిస్పైట్ ఆల్ దిస్ హీ కుడ్ నాట్ గెట్ రాజంపేట ఎంపీ టికెట్ అండి. దాని వెనకాల సీఎం రమేష్ గారి రాజకీయం ఉందనే మాట వస్తుంది. అంటే వాళ్ళ అంతర్గత రాజకీయాలు ఏవో పనిచేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు పురంధేశ్వరితో పాటు ఎవరు బీజేపీ వాళ్ళు రావడం లేదు అంటే అది చాలా స్పష్టం కదా. ఇప్పుడు మీరు సేమ్ కేసు సుజనా చౌదరిది. సుజనా చౌదరి ఢిల్లీలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, చక్రం తిప్పి ఇటు కార్పొరేట్ వ్యవహారాలన్నీ తెలిసిన మనిషి విజయవాడ ఎంపీ అవుతాడని ఆయన నిన్న కూడా ఆయన ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కానీ తీరా వెళ్ళి విజయవాడ వెస్ట్ అక్కడ పెద్దగా అవకాశాలు లేని చోట ఆయన అభ్యర్థి అయ్యాడు. అంటే సీన్లో ఉండటం కోసం కొనసాగడం తప్ప అక్కడ అంత సీన్ లేదని ఆయనకు పూర్తిగా తెలుసు. అయినా కానీ ఏం చేయలేకపోయారు. అంటే తెలియని తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి పక్షములని ఏ శక్తులు నడిపించాయి, ఎందుకు ఇలా జరుగుతుంది? సత్యకుమార్ నిజానికి తనకు సొంత మార్గం. ఈ మెయిన్ స్ట్రీమ్ ఢిల్లీ వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఆయన జగన్ సెంట్రిక్గా, జగన్ మీద విమర్శలు, ప్రభుత్వం మీద ఫోకస్, ఇక్కడ మీడియాలో కంటే కనపడడం కంటే తెర వెనుక ఆయన పాత్ర చేస్తూ ఉంటారు. హిందూపురాన్ని ఆయన అన్నప్పుడు చాలామంది కూడా ఆశ్చర్యపోయారు. రెండవది విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా దాని మీద ఉంది, చూపు ఉంది. సో ఇవన్నీ ఇంటి మధ్యలో ఆయన్ను మార్చారు ధర్మవరంకు. పెద్ద ప్రాస్పెక్ట్స్ ఒకటేమంటే రాయలసీమ జిల్లాలో ఇన్ జనరల్ వైసీపీ బాగా వస్తుందనేది ఒక ఒపీనియన్. టీడీపీ కొద్దిగా గొప్ప అవకాశం ఉండే వాటిలో అనంతపురం ముఖ్యమైనది. కానీ అక్కడ కూడా ఈ ఎన్డీఏ ఇది వచ్చి కుదరని ఉడకని వంటలాగా ఇది కుదరని పొత్తు వల్ల, పొసగని పొత్తు వల్ల చాలా అవకాశాలు పోయాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా శక్తులు పనిచేసాయి. మరి ఆయనే రేపు వచ్చి చెప్పాలి. ఎందుకంటే మామూలు వాళ్ళకంటే భిన్నంగా ఆఫ్ బీట్గా మాట్లాడుతూ ఉంటాడు కదా సత్యకుమార్. మరి తన సీటు ఎందుకు రాలేదు ఏంటి? ఆయన హీ షుడ్. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఢిల్లీ అంటే ఏంటంటే సార్,